మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు మరి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఆదాని సంస్థ వారు చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఇదంతా బలవంతుల చేతుల్లో చేస్తున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ. ఎట్లా అంటే ఒక పక్క పోలీసు యంత్రాంగం, ఓ పక్క అధికారులు, ఇంకో పక్క వాళ్ళు సామాన్యుల అభిప్రాయాలు తీసుకోకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం చాలా బాధాకరం. అంతేకాదు ఇక్కడ మిత్రులారా, ఇక్కడ వాయువు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వీటి మూలాన అనారోగ్య బారిన పడి మనం మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనది. భూమి మనది, నీళ్లు మనవి, రోడ్లు మనవి, డబ్బులు మనవి. కానీ సంపద అనుభవిస్తున్నది కొంతమంది పారిశ్రామికవేత్తలు. కానీ ప్రజల నోళ్లు కొట్టి ప్రజల భూములు అన్ని ఆక్వైర్ చేసి ఈ రకంగా మరి వాళ్ళు మన సంపదనంతా కొల్లగొట్టకపోతుండ్రు, ప్రకృతినంతా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం అంతా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎలా ఏంది దోపిడీ అని అంటే మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. నేను అనేది ఏంటంటే, తాగే నీరు, మంచినీరు లేకపోతే అనారోగ్య బారిన పడతావు. పీల్చే గాలి 100-600 ఫీట్లల్లో ఎదిగిన మొక్కలు ఒక మనిషికి ఆక్సిజన్ సరిపోతాయి. అలా లేదు, ఈ ప్రకృతి మొత్తం అడవి అంతా ధ్వంసం అయిపోతుంది. ఇలా ధ్వంసం కాటాన మనకు గాలి మంచిది లేకపోతే ప్రతి మనిషి అనారోగ్య బారిన పడతాడు. 25 కిలోమీటర్లు బాగా, 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లు పాక్షికంగా దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ఏనాడో డంకబద్ధంగా మరి మనకు చెప్తున్నారు. కానీ అసలు వీళ్ళు చేస్తున్నటువంటిది మొత్తం తప్పుడు తనాక ఒక్క అధికారి కూడా ఆలోచన చేయటం లేదు. ఇలాగ మిత్రులు చెప్తుంటే నా ఆవేదన. మాకు కొనువు అంటున్నారు. స్థానికులకు 80% ఇవ్వాలని చట్టంలోనే ఉంది. మాకెందుకు 80% ఇవ్వరని చెప్పి గొంతెత్తాలి. కానీ ఆయనను బతిలాడి నాకు ఇవ్వనంటే ఇక్కడ మిత్రులారా కొలువులు ఇచ్చారు. 20%, 15%. ఎవరికి ఇచ్చారు కొలువులు? రాళ్ళు కొట్టే కాడ, బస్తా మోసే కాడ, రాయెత్తే కాడ, గేటు తీసే కాడ మనకు కొలువులు ఇచ్చారు. టెక్నికల్ కొలువులు 1,80,000 ఇచ్చేటువంటి కొలువులే వాళ్ళకి ఇచ్చారు. 80% కొలువులు వాళ్ళకిచ్చి 20% కొలువులు మనకి ఇవ్వటం. నీళ్లు పోయి, భూమి పోయి, నిధులు పోయి మనమేమో ఇలా ఉండాలా? ఇది అందుకోసం ఇది చేస్తున్నటువంటి ఈ ఆదాని సంస్థ చేస్తున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం అంతా పోరాడాలి. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడకపోతే నష్టపోయేది కూడా మనమే. అందుకోసం మిత్రులారా, పార్టీలకు అతీతంగా మీడియా మిత్రులు అందరూ కలిసి కూడా ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాడపోతే భవిష్యత్తులో అనారోగ్య బారిన పడతామని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇట్లు ప్రజా కళాకారుడు బాది నర్సయ్య. ఇట్లు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నేను మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరి ముగిస్తున్నా.